హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, సో గిట్కి గిట్ హబ్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అదేవిధంగా మన లోకల్ కంప్యూటర్ నుంచి గిట్ హబ్కి కోడ్ని ఏ విధంగా పుష్ చేయాలి, సో ఎన్ని కమెంట్స్ ఉంటాయి, సో వాటి గురించి అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. గిట్ అండ్ గిట్ హబ్ టాపిక్ చెప్పబోయే ముందు సో నేనైతే ఒక కాన్సెప్ట్ అయితే చెప్తాను. సో అదేంటంటే మనకి గూగుల్ డ్రైవ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఐడియా అయితే ఉంటుంది. సో గూగుల్ డ్రైవ్ అంటే ఏంటంటే సో గూగుల్ వాళ్ళది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. సో అగైన్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ మనం ఫిజికల్గా మెమరీ కార్డ్లో స్టోర్ చేసుకునే బదులు ఇంటర్నెట్లో స్టోర్ చేస్తాం. సో మనకి మెమరీ అనేది ఫిజికల్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్నెట్లో మన క్రెడెన్షియల్ ఇచ్చేసి సో లాగిన్ చేసేసుకొని మనకు కావాల్సిన డేటా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు కనుక మీ మొబైల్ ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, మీ ఇంపార్టెంట్ ఫొటోస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ అనేది పోయిందనుకోండి, లేదంటే డ్యామేజ్ అయింది. సో ఆ మొబైల్ ఫోన్తో పాటు ఆ ఫొటోస్ ఆర్ వీడియోస్ అన్నీ కూడా పోతాయి. సో ఇన్ కేస్ మీరు కనుక బ్యాకప్ చేసుకోలేదంటే గూగుల్ డ్రైవ్లోకి. సో అదే మీరు మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ని గూగుల్ డ్రైవ్లో కనుక బ్యాకప్ చేసుకుంటే, అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో, సో మీరు ఆ మొబైల్ పోయినా కానీ సో మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నుంచి ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన డేటాని మనం మెమరీలో స్టోర్ చేసుకునే బదులు ఇక్కడ డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో క్లౌడ్లో ఎందుకు స్టోర్ చేసుకుంటున్నామంటే ఇన్ కేస్ మన డివైస్ని కనుక మనం లాస్ట్ అయితే మనం ఈజీగా అక్కడ నుంచి అయితే బ్యాకప్ చేసుకోవచ్చు. డివైస్ లాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తర్వాత ఇంకా ఫ్యూచర్లో మన డేటాని మెయింటైన్ చేసుకోవాలనుకున్నా కానీ అక్కడ నుంచి క్లౌడ్ నుంచి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అనమాట మెయిన్ క్లౌడ్ కాన్సెప్ట్ వచ్చేసి. సిమిలర్లీ గిట్ అండ్ గిట్ హబ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ అయితే ఉండదు. సో ఇది కూడా ఒక క్లౌడ్ కాన్సెప్టే, బట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తారు, లైక్ ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే మీ సిస్టంలో మీరు డెవలప్ చేసి పెట్టుకున్నారు. అనుకోకుండా మీ సిస్టమ్ క్రాష్ అయింది, లేదంటే మీ సిస్టమ్ డ్యామేజ్ అయింది. సో మీ సిస్టమ్తో పాటు ఆ కోడ్ పోతుంది, మీ ఎఫర్ట్స్ పోతాయి, అన్నీ పోతాయి. లేదంటే మీరు ఒక అప్లికేషన్ని లాంచ్ చేసి డెవలప్ చేస్తారు. సో ఇనీషియల్ ఫేజ్లో అది నార్మల్గా ఉంటుంది. సో మీరు డేస్ పెరిగే కొద్దీ మీరు ఆ అప్లికేషన్కి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇనీషియల్గా మీరు ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేశారు, మీరు ఫర్గెట్ పాస్వర్డ్ని యాడ్ చేయలేదు. నెక్స్ట్ అప్డేట్లో ఫర్గెట్ పాస్వర్డ్ని యాడ్ చేస్తారు. బట్ ఫర్గెట్ పాస్వర్డ్ యాడ్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రాకపోతే ఏం కాదు, సమ్టైమ్స్ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్పటికప్పుడు మీరు ఆ ఇష్యూని ఫిక్స్ చేయలేకపోతే మీరు యూజర్స్ అనేవాళ్ళు లాస్ట్ అయితే అవుతారు. మనకి యూజువల్గా తీసుకోండి, ఏదైనా వెబ్సైట్ నచ్చకపోతే సర్వర్ ఇష్యూ వస్తే తర్వాత దాన్ని యూజువల్గా మనం ప్రిఫర్ చేయం. సో అదే విధంగా సో మీరు కనుక బగ్ని ఇన్ టైంలో మీరు కనుక సాల్వ్ చేయకపోతే అది చాలా పెద్ద మైనస్ అయితే అవుతుంది. సో దానికోసం అప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే సో ప్రీవియస్ వర్షన్కి రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వర్షన్కి రోల్ బ్యాక్ చేసుకొని దాని తర్వాత ఆ బగ్ని ఫిక్స్ చేసేసి మళ్ళీ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దీన్నే ఏమంటారంటే వర్షన్ కంట్రోల్ అంటారనమాట. సో గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో మీరు ఏంటంటే ఒక కోడ్స్ని అనేది చేంజెస్ చేసినప్పుడు ప్రతి వర్షన్ని మీరైతే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. అంతే, గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ప్రతిసారి మీరు కోడ్ చేంజ్ చేసినప్పుడు సో మీకు ప్రతిసారి కూడా వర్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఇన్ కేస్ ఫ్యూచర్ వర్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఈజీగా ప్రీవియస్ వర్షన్కి రోల్ బ్యాక్ అయితే అవ్వచ్చు. సో గిట్ ఈజ్ అ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని మనకు అర్థమైంది. బట్ మనం మన కోడ్ని అయితే యూజువల్గా మన ల్యాప్టాప్లో స్టోర్ చేస్తాం. బట్ ఇంటర్నెట్లో స్టోర్ చేయడానికి మనకి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే కావాలి. సో ఆ క్లౌడ్ ప్లాట్ఫామే గిట్ హబ్. సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది గిట్ హబ్బే కాదు, ఇంకా చాలా అయితే ఉన్నాయి. బట్ గిట్ హబ్ చాలా పాపులర్. ఎందుకు పాపులర్ అంటే అది ఫ్రీ అనమాట. సో మనకి మోస్ట్ ఆఫ్ ద వర్షన్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. సో అండి ఇది ఈజీ టు యూజ్ అనమాట. సో దానివల్ల ఇది బాగా పాపులర్ అయితే అయింది. ఇంకా వేరే ఆల్టర్నేట్ కూడా ఉన్నాయి గిట్ హబ్బే కాకుండా, బట్ గిట్ హబ్ అనేవి బాగా పాపులర్ అయితే అయ్యాయి. సో గిట్ హబ్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే
మీ కోడ్ని అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో గిట్తో మీరు ఏం చేయొచ్చు అంటే వర్షన్ కంట్రోల్ అయితే చేంజ్ చేయొచ్చు. లైక్ మీరు ఎప్పుడెప్పుడైతే చేంజ్ చేశారో కొత్త న్యూ ఫీచర్స్ అనేవి డిప్లాయ్ చేసినప్పుడు న్యూ వర్షన్తో మీరు డిప్లాయ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ సక్సెస్ అయితే నో ప్రాబ్లం, ఫెయిల్యూర్ అయితే మనం రోల్ బ్యాక్ చేసేసుకొని ఇష్యూ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట గిట్ అండ్ గిట్ హబ్ అనేది. సింపుల్. గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ హబ్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఎందుకు ఈ ప్లాట్ఫామ్ అంటే ఈ ప్లాట్ఫామ్లో మనం కోడ్ని అయితే మెయింటైన్ చేస్తాం. సిమిలర్లీ ఎట్లా అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్లో ఫొటోస్ ఇమేజెస్ ఉంటాయి. గూగుల్ డ్రైవ్లో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్, అక్కడ మనం మన ఫొటోస్ని వీడియోస్ని ఇన్ కేస్ మీరు కాంటాక్ట్స్ని కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే కోడ్ అనేది మనం గిట్ నుంచి గిట్ హబ్కి కమాండ్స్ యూజ్ చేసి మనం అయితే సెండ్ చేస్తాం, పుష్ చేస్తాం. అక్కడ మనం ఫొటోస్ వీడియోస్ కాబట్టి జస్ట్ ఒక షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్ నుంచి క్లౌడ్కి అయితే ఆటోమేటిక్గా అవి అయితే వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడ అలా కాదు, కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ని యూజ్ చేసి మనం గిట్ నుంచి గిట్ హబ్కి అయితే పుష్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా వీటిలోనే మీకు రిపాజిటరీ అని ఉంటుంది. సో రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ కనపడుతుందిగా తేజ మహంకల్ లీడ్ కోడ్ సొల్యూషన్, ఇదొక రిపాజిటరీ. శాంపిల్ టు ప్రాక్టీస్ ఇదొక రిపాజిటరీ. సో ఇవన్నీ ఒక రిపాజిటరీస్ అనమాట. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే గిట్ అంటే ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో గిట్ హబ్ అంటే ఏంటంటే వచ్చిన కోడ్ని మనం మెయింటైన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలి, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో అదే గిట్ హబ్. దీంట్లోనే మనం కోడ్ని అయితే స్టోర్ చేసుకుంటాం, కమాండ్స్ని యూజ్ చేసి పుష్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు రిపాజిటరీస్ అనేవి రిమోట్ సర్వర్స్లో స్టోర్ అయితే ఉంటాయి, అవే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో రిమోట్ అంటే ఏంటంటే మీరు ఇంటర్నెట్ మీద స్టోర్ అయితే ఉంటుంది. సో మీరు మీ అకౌంట్ క్రెడెన్షియల్ని యూజ్ చేసి మీరు ల్యాప్టాప్ పోయినా ఏం పోయినా అదంతా అవసరం లేదు, ఇక్కడ మీకు కోడ్ అయితే ఉంటుంది. సో ఈజీగా మీరు మళ్ళీ ఆ కోడ్ని మీ కొత్త ల్యాప్టాప్లోకి అయితే తెచ్చుకోవచ్చు, లేదంటే మీరు మాడిఫై కావాలంటే మీ ల్యాప్టాప్లోకి తెచ్చుకొని మాడిఫై అయితే చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. సో ఇక్కడైతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కోడ్ని అయితే స్టోర్ చేసుకోవడం, గిట్ హబ్ అనమాట. సో ఇక్కడ మీకు వర్షన్ కంట్రోల్ని అయితే చెక్ చేసుకోవడం గిట్ అనమాట. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో మీరు గిట్ని కనుక ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీ సిస్టంలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు గిట్ హబ్ గిట్ ఇన్స్టాలేషన్ అని టైప్ చేసి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది సింపుల్ ఉంటుంది, ఏముండదు. జస్ట్ ఇక్కడ లింక్ క్లిక్ చేసి మీ సిస్టమ్ని బట్టి, ఇక్కడ నాదైతే విండోస్ X64. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇన్స్టాల్ చేయండి. మీకు డౌట్ ఉన్నా మీరు ChatGPTని అయినా అడగండి, లేదంటే మిగతా ఏ ప్లాట్ఫామ్ హెల్ప్స్ అయితే తీసుకోండి. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత గిట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి కమాండ్ ప్రాంప్ట్లో. సో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా వస్తేనే మీ గిట్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయినట్టు, లేదంటే లేదనమాట. సో ఇన్స్టాలేషన్ ఏముండదు, చాలా ఈజీ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, మళ్ళీ లెంత్ పెరుగుతుంది. సో గైస్, ఇప్పుడైతే నేను మీకు మన లోకల్ సిస్టమ్ నుంచి గిట్ హబ్లోకి కోడ్ని ఏ విధంగా పుష్ చేయాలో చెప్తాను. సో దానికోసం మనకు కావాల్సింది గిట్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో నేనైతే విజువల్ స్టూడియో అయితే యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి ఒక గిట్ హబ్ అకౌంట్ అయితే కావాలి. సో గిట్ హబ్ అకౌంట్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో www.github.comలోకి వెళ్ళేసి మీరు సైన్ అప్ యాజ్ జీమెయిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు గిట్ హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ మీరు క్రియేట్ అయిన తర్వాత సో విజువల్ స్టూడియో అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి మీ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది. సో మీరు ఎక్కడైతే కోడ్ చేస్తారో సో ఆ కోడ్ చేసే ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సో నేనైతే ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నా, ట్యూటూస్ గిట్ అని. సో ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా దాంట్లో ఏమన్నా మన కోడ్ ఫైల్స్ ఉన్నా, ఏ ఫైల్స్ ఉన్నా కానీ ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతాయి. సో కరెంట్లీ ఇదైతే ఎంటీ ఫోల్డర్ అనమాట. సో ఇక్కడైతే మీకు ఏముండవు ఈ ఫోల్డర్లో. సో ఇప్పుడైతే నేను ఒక ప్రోగ్రామ్ని అయితే క్రియేట్ చేస్తాను, జావా ప్రోగ్రామ్ని. సో క్రియేట్ చేసి ఏ విధంగా పుష్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఇవ్వండి. సో కోడ్ అయితే రాశాను. సో వన్స్ మీరు కోడ్ రాసిన తర్వాత జస్ట్ Ctrl+S మీద క్లిక్ చేసేసి కోడ్ని అయితే సేవ్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ కోడ్ని సేవ్ చేయడం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి రన్ పక్కన, దీని మీద క్లిక్ చేసేసి టెర్మినల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు టెర్మినల్ అయితే ఓపెన్ అవుతుంది.
సో చూడండి మీరు మీ లొకేషన్ అయితే ఓపెన్ అయింది, ఫైల్స్ లొకేషన్ git. సో ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ ఇనిట్. సో గిట్ ఇనిట్ అంటే గిట్ ఇనిషియలైజేషన్. సో వన్స్ మీకు ఈ కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో నెక్స్ట్ కమాండ్ ఈస్ గిట్ స్టేటస్, ఎంటర్. సో చూడండి ఇక్కడ మీకు రిమూవ్ స్పేసెస్ .java. సో ఈ ఫైల్ అయితే మీరు మాడిఫై చేశారని చెప్తుంది. సో మనం ఇప్పుడైతే దీన్ని నెక్స్ట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి అయితే మూవ్ చేయాలి. సింపుల్, మనకి 4 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి: వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ. మనం కోడ్ని వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేస్తాం. దాని తర్వాత స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీ, దాని తర్వాత లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ డాట్, ఎంటర్. సో అంతే, ఇప్పుడు ఇది స్టేజింగ్ ఏరియాలో అయితే ఉంది. ఇప్పుడు మనం స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలోకి అయితే మూవ్ చేద్దాం. సో దానికోసం కమాండ్ గిట్ కమిట్ /m అంటే మెసేజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ అయితే ఇస్తాను. సో మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి గిట్ కమిట్ -m. దిస్ ఈజ్ రిఫరెన్స్ ప్రోగ్రామ్. సింపుల్, మనం ఏం చేస్తున్నామంటే స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి కోడ్ని అయితే పుష్ చేస్తున్నాం అనమాట. సో మూవ్ చేస్తున్నాం. సో దానికోసం యూజ్ అయ్యే కమాండ్ ఇది. సో -m అంటే మెసేజ్ని అయితే టైప్ చేస్తున్నాం, లైక్ దిస్ ఈజ్ ఎ రిఫరెన్స్ ప్రోగ్రామ్ అనేసి. వేరే వాళ్ళకి ఇప్పుడు నేను కోడ్ పుష్ చేశాను, సో వేరే వాళ్ళకి తెలియాలి ఇది ఎందుకు పుష్ చేస్తున్నా, ఏం ప్రోగ్రామ్ అనేసి, లైక్ కామెంట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇలా మెసేజెస్ అనమాట. సో ఎంటర్. సో ఇప్పుడు కోడ్ అనేది లోకల్ రిపాజిటరీలో ఉంది. సో ఇప్పుడు మనం ఒక స్టెప్తో రిమోట్ రిపాజిటరీలోకి అయితే కోడ్ని అయితే పుష్ చేయొచ్చు. రిమోట్ రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ మన గిట్ హబ్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో దానికోసం మూవ్ చేయాలంటే మిమ్మల్ని ఇన్ కేస్ ఫస్ట్ టైం కనుక ఈ నెక్స్ట్ కమాండ్ ఎంటర్ చేస్తే మిమ్మల్ని గిట్ హబ్ అకౌంట్తో కనెక్ట్ చేయమంటుంది మీ విజువల్ స్టూడియో. దానికోసం మీరు ఏం లేదు, మళ్ళీ ఒకసారి గిట్ హబ్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది విజువల్ స్టూడియోలో. అంతే, జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే రిమోట్ రిపాజిటరీలోకి కోడ్ పుష్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది. దానికోసం ఏం లేదు, గిట్ హబ్ అకౌంట్ లాగిన్ అయిపోయి ఇక్కడ న్యూ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ రిపాజిటరీ నేమ్ ఇవ్వండి. సో నేను కూడా ఏదో ఒకటి ఒక కొత్త రిపాజిటరీ అయితే ఇస్తాను, ట్యూట్స్ అని. సో దాని తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసింది, ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రిపాజిటరీ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఒక కమాండ్ ఉంది చూడండి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో సింపుల్, మన లోకల్ సిస్టమ్కి మన దీంట్లోకి ఈ ఏరియాలోకి మన కోడ్ని పుష్ చేయమని చెప్తున్నాం. అడ్రస్ వచ్చేసి ఇది http://github.com tut.git. సో ఇది రిపాజిటరీ అడ్రస్. సో ఈ అడ్రస్లోకి మన కోడ్ అనేది లోకల్ రిపాజిటరీ నుంచి పుష్ అవుతుంది. సో దానికోసం విజువల్ స్టూడియోలోకి వెళ్ళేసి కాపీ చేసిన కమాండ్ని పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో అంతే, ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక నెక్స్ట్ కమాండ్ అయితే ఉంటుంది. అదేంటంటే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇదనమాట, గిట్ పుష్ /u ఆరిజిన్ మెయిన్ అనమాట. సో ఈ 2 కమాండ్స్ అయితే ఏదైతే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అండ్ గిట్ పుష్ /u ఆరిజిన్, రెండు ఓన్లీ మీరు ఫస్ట్ టైం పుష్ చేసేటప్పుడు యూజ్ చేసే చాలు. తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఈ ఏరియాస్లోకే పుష్ అయితే అవుతాయి, లైక్ ఈ రిపాజిటరీలోకే మీ కోడ్ పుష్ అవుతుంది. అదేవిధంగా ఈ మెయిన్ అనేది ఏంటంటే ఒక బ్రాంచ్ అనమాట, బ్రాంచ్ నేమ్. సో ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్రాంచ్ అనేసి. సో మెయిన్ బ్రాంచ్ ఉంటాయి, ఇంకా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం కోడ్ అనేది మెయిన్ బ్రాంచ్లోకి పుష్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే మనం స్పెసిఫై చేయాలి ఏ బ్రాంచ్లోకి మనం పుష్ చేస్తున్నాం అనేసి. సో దాని తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో డన్. దాని తర్వాత గిట్ పుష్. సో ఆటోమేటిక్గా మీకు కోడ్ అనేది పుష్ అయిపోతుంది ఇంకా. సో చూడండి ఇక్కడ మీకు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కోడ్ చూడండి.
సో ఈ విధంగా మీరు కోడ్ని అయితే పుష్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ 2 కమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో గిట్ యాడ్ రిమోట్ ఆరిజిన్ ఇంకా గిట్ పుష్ స్లాష్ యూ. సో ఏంటంటే ఫస్ట్ మనం ఒక రిమోట్ రిపాజిటరీ అనేది చెప్తున్నాం, లైక్ ఈ ఏరియాలోకి మన కోడ్ని అయితే పుష్ చేయండి అనేసి. ఇంకొకటి ఏంటంటే బ్రాంచెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ మెయిన్ బ్రాంచ్లోకి మనం కోడ్ని పుష్ చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి మీరు డైరెక్ట్గా ఈ 2 కమాండ్స్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా గిట్ కమిట్ స్లాష్ ఎమ్ కొట్టేసి మెసేజ్ కొట్టేసిన తర్వాత గిట్ పుష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కోడ్ అనేది పుష్ అయిపోతుంది. సో గిట్ హబ్ అనేది ఇంకా మీకు కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్రాంచెస్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఇంకా 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ డైరెక్టరీ, లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ. సో ఇంకా ఓపెన్ సోర్స్కి ఎలా కాంట్రిబ్యూట్ చేయడం. సో ఇవైతే కొంచెం అడ్వాన్స్డ్ అంటే సో లైక్ బేసిక్ అయితే ఇదనమాట. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ ఏంటంటే, డిఫరెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత కోడ్ని ఎలా పుష్ చేస్తాం, ఇవైతే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట గిట్ అనేవి. సో ఇంకా మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో నేను ట్యూటోరియల్ అయితే చేస్తాను, ఒక 1-2 అవర్స్ పడుతుంది. సో ఆ ట్యూటోరియల్ చూస్తే మీకు కంప్లీట్ గిట్ అండ్ గిట్ హబ్ నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.